హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ రోజైతే బూడిద గుమ్మడికాయ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. రెండు చూద్దాం. వాటికి కావాల్సింది బూడిద గుమ్మడికాయ. నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. దాని లోపల ఉన్న ఇత్తనాలన్నీ తీసేసి ఇప్పుడైతే వాటిని అయితే అట్లా ఇత్తనాలు తీసేసి ఇట్లా మనమైతే ఒక 2 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. వాటిలో కావాల్సిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుందాం. బాండీలో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి బాగా వేయించుకుందాం. ఒక చిన్నది పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని ముక్కలు పోసుకొని అయితే వేసుకుందాం. ఎందుకంటే మనం తీసుకుంది ఒక పావు కిలో కాబట్టి గుమ్మడికాయ స్వీట్నెస్గా ఉంటుంది. అందుకని మనం ఏదైనా తగ్గించేసుకోవాలి. కొంచెం అట్లా వేగినాక పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ అట్లా వేగినాక వాటిని మనం దాంట్లో కావాల్సినవన్నీ ఇట్లా వేసుకొని మంచిగా బ్రౌన్ షేప్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వేయించుకున్నాక కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒక్క టమాటా వేసుకొని గరగర తిప్పాలి. గిల్ల తిప్పినాక కొంచెం కల్లుప్పు, సాల్ట్ కొంచెం మనము ఇట్లా ఇవి మగ్గిపోతాయి అన్నమాట. చాలా తొందరగా మగ్గితే అట్లా తిప్పుతూ ఉండాలి. ఒక చిన్న ఉల్లిపాయని 4 పాయలు తీసుకొని ఇట్లా దంచి దాంట్లో వేస్తే స్మెల్కి టేస్ట్ మంచిగా ఉంటుంది. అట్లా అవన్నీ బాగా మగ్గినాక మనం బిర్యానీలో వేసుకుంటాం కదా మెంతాకు, మెంతాకు ఉంటాయి అవి. మెంతాకుని కూడా అట్లా వేసుకున్నాం. అది అట్లయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటిని. ఇప్పుడు దాంట్లోకి కారం ఒక స్పూను ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక చిటికెడు చింతపండు వేసుకోవాలి. సో తర్వాత వేసుకుందాం. అయితే ఇదిగోండి, గుమ్మడికాయలు అయితే ఉడకబెట్టిన దాంట్లో వేసేసి కొంచెం బెల్లం వేసి దాంట్లో చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను. అవన్నీ వేసి బాగా కలుపుకొని తిప్పుకోవాలి. నేను ఉప్పు ఇందాకే వేసినా కాబట్టి తర్వాత మనం దింపేటప్పుడు చూసి వేసుకుంటే మీకు నచ్చితే వేసుకుంటారు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. చూడండి, ఆ కూర అయితే అట్లా ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు చికెన్ కూడా తిన్నారు, దాని కింద పనికిరాదు, అంత టేస్ట్. కానీ చాలా హెల్తీగా కూడా మంచిదంట. మనకి బోన్స్కి కానీ కాల్షియానికి చాలా మంచిది. చూడండి, అట్లా కలుపుకొని అయితే తిన్నా నేనైతే. సూపర్ ఉంది.